హలో పబ్లిక్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మా ఇంట్లో అయింది లొల్లి, వీళ్ళకైంది కొత్తగా పెళ్ళి. నేనేంటంటే అక్కడ వాయిస్ కరెక్ట్గా రికార్డ్ చేయలేకపోయినా, అందుకనే వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చి వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. లైక్ లాస్ట్ వీక్ పోస్ట్ చేయాల్సిన వీడియో ఇది, బట్ టైం పడ్డది. నేనైతే సికింద్రాబాద్ నుంచి ఆంధ్రాలో అనకాపల్లికి అయితే వెళ్ళిపోయినా ఒక పని మీద. ఆ పని చూసుకొని అక్కడి నుంచి వైజాగ్కి బీచ్కి పోయినా నేను. లైక్ వైజాగ్ అంటే నియర్ టు మా విలేజ్ దగ్గరలో రేవుపోలవరం అని బీచ్ ఉంటుంది, దానికైతే వెళ్ళిపోయినాం. నన్ను పిక్ చేసుకోవడానికి అనకాపల్లిలో మా బావ వచ్చిండు. అక్కడి నుంచి మా బావని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను మా బావ వెహికల్ తీసుకొని నా పని మీద పోయినా. లైక్ ఎంతైనా విలేజ్ వైబ్సే వేరు గ్యాస్. లైక్ ఏమన్నా సరే మనకి ఇక్కడ పొల్యూషన్, ట్రాఫిక్ అక్కడంతా ఏముండదు, చుట్టూ గ్రీనరీ ఉంటుంది. లైక్ ఫ్రెష్ ఎయిర్. మార్నింగ్ ఇక్కడ 10 అయితే కానీ లేవరు, అక్కడ 6-5-6కే లేస్తారు. లైక్ విలేజ్ వైబ్స్ ఆర్ డిఫరెంట్. అక్కడ సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ, మనకి ఇక్కడ నైట్ 1, 2, 3, 4 అయినా సరే తిరుగుతూనే ఉంటారు. అక్కడ నైట్ 9 అయితే లైట్స్ డౌన్, అందరూ పడుకుంటారు. మా బావని దింపేసి అయితే నేను స్టార్ట్ అయిపోయినా మా విలేజ్కి. అక్కడి నుంచి వెహికల్ తీసుకొని అక్కడ డే కంప్లీట్ అయిపోయింది, వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ డే బీచ్కి స్టార్ట్ అయిపోయినాం. నేను, బొమ్మడిది, బావలు ఇద్దరు, మా చెల్లె, అందరు కలిసి మేము స్టార్ట్ అయిపోయినాం. మొత్తం లాండ్ పని చేసుకుంటూ పోయినాం. మీద బల్లి చెల్లి పొద్దునే రాతం జావా, మా బావా. మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ దాకా చూడండి. వెళ్ళిపోతున్నాం. దాడేద్దాం రేపు పోలవరం వచ్చండి. నేనైతే అక్కడికి మైక్ తీసుకొని ఉన్నా, బట్ మైక్ మిస్ అయింది. ఇక్కడ బ్యాగ్లో ఇక్కడ లోపల పెట్టేసిన మైక్ మొత్తం వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ వీడియో నుంచి అంటే బేసికలీ నెక్స్ట్ వీడియో కూడా వితౌట్ వాయిస్ వస్తుంది, ఎందుకంటే సేమ్ అదే టైంలో రికార్డ్ చేసిన. అప్పుడు మైక్ దొరికినా మైక్లో రికార్డ్ చేయలేకపోయినా, ఛార్జింగ్ లేదని చెక్ చేసుకోలేదు నేను. నెక్స్ట్ వీడియో కూడా వితిన్ 2-3 డేస్లో వచ్చేస్తుంది. జస్ట్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడమే, వాయిస్ ఓవర్ ఇచ్చి. వెయిట్ చేయండి దానికి కూడా. వెళ్తుంటే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా, మంచిగా లాండ్ పని చేసుకుంటా పోయినాం వెహికల్లోనే. బట్ మేమంటే అప్పుడు కుదరక త్రిబుల్ వెళ్ళినాం, కానీ ఎవరు వితౌట్ హెల్మెట్ త్రిబుల్ వెళ్ళకండి కదా. జస్ట్ నార్మల్గా నేను ఏదో మాకు దగ్గరే కాబట్టి మేము అట్లా వెళ్ళిపోయినాం, అంతేగాని అట్లా జస్ట్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటా అందరం వైబ్ అవ్వకుండా వెళ్ళిపోయినాం. మీకు కూడా చూపిస్తా బీచ్ వైబ్స్ అని, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూద్దాం. బేసికల్లీ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. కొంచెం సపోర్ట్ చేస్తే ఇట్లాంటి కంటెంట్ ఆల్రెడీ నేను నెక్స్ట్ మంత్ చాలా గట్టిగా ప్లాన్ చేసిన. సిరీస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ అయితే. చూద్దాం. దీన్ని మీరు సపోర్ట్ చేసే బట్టే నేను నెక్స్ట్ మంత్ సిరీస్ తీయాలా వద్దా అన్నది ఉంటుంది. బట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అప్పటిదాకా మీరైతే సినిమాటిక్స్ ఎంజాయ్ చేయండి పబ్లిక్. వెళ్ళి
వైజ్ బీచ్ వైజ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడైనా లైఫ్లో కంపల్సరీ ఎంజాయ్ చేయాల్సిన బీచ్కైనా వెళ్ళచ్చు. చూడరా బట్ ఒకసారి అయితే డెఫినెట్లీ సోబర్ వెళ్ళాలి, సోబర్ సోబర్ ఎంజాయ్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. బేసికలీ బీచ్ దగ్గరే ఆల్మోస్ట్ షూటింగ్స్ కూడా అవుతుండే. మన గీతా గోవిందం ఎండ్లో ఒక బీచ్ మీద నించుంటారు కదా, అదే ఈ బీచ్ రేవు పోలవరం అని మీరు చూడొచ్చు బ్లాగ్లో. చాలా లౌండ్ పని చేసిన నేనే. చూడండి, బోర్డు పడిపోయింది రేవు పోలవరం. చాలా లౌండ్ పని చేసిన. అది కూడా మీరు జర చూసి ఎంజాయ్ చేయరు, నవ్వుకోరు కాసేపు. ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారు. సరేనా, వచ్చేసాం, చూసుకోరు మళ్ళీ వ్యూ. ఎక్కడికి వచ్చేసాం చూస్తారా? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఫైనల్లీ రేపోలవరం. వచ్చేసాం. లెట్స్ ఎంజాయ్ ద వ్యూ. బేసికలీ ఇదే ఆ బ్రిడ్జ్, గీతా గోవిందం ఉన్న బ్రిడ్జ్ ఇదే. చూడండి బీచ్ వ్యూ అయితే. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఓవర్ దేర్. ఎంజాయ్ చేస్తున్నారంటున్నా, ఏమంటావు? కానీ మీరు మొబైల్లో ఎక్స్పీరియన్స్, ఇప్పుడు బ్లాగ్లో చూసింది వేరే ఎక్స్పీరియన్స్. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒకవేళ చూసిరు అనుకో, ఒక్కసారన్నా వెళ్ళడానికి ట్రై చేయండి, చూద్దాం. ఫస్ట్ టైం నా వీడియోకి ఇంట్రో కానీ అవుట్రో కానీ ఇస్తున్నా. జర అటు ఇటు ఉంటే ఏమనుకోకుర్రి, సపోర్ట్ చేయరు. చూద్దాం, వెయిట్ ఫర్. ఇంతటితో పోలవరం బ్లాగ్ కంప్లీట్. నచ్చుతుంది కదా, లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ కొట్టుర్రి, నచ్చితే షేర్ చేయండి, అంతే. కొంచెం కొంచెం సపోర్ట్ చేయండి, ఖతం, అంతే. ఇంకేం అడగను. లైక్ సైనింగ్ ఆఫ్.